ఆయన అప్పుడు ఆ రోజు చెప్పిన బోధనలే ఇప్పటికి కూడా ప్రజల్లో ఉండడం. ముఖ్యంగా క్రైస్తవ మతం అంటే సేవకు మారుపేరు. మీరు ఏ హాస్పిటల్లో చూడండి, నల్గొండ లెప్రసీ కాలనీ చూడండి, ఎక్కడికి వెళ్ళో వచ్చిన వాళ్ళు ఇక్కడ లెప్రసీ పేషెంట్ని కూడా దగ్గర తీసుకొని వాళ్ళని సొంత మనుషుల్లాగా చూసుకుంటారు. అందుకనే క్రైస్తవులందరూ కూడా ఈరోజు దేశంలో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈరోజు క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్న సందర్భంగా మీ అందరూ కూడా యేసుప్రభు ఆశీర్వాదంతో మీరు మీ కుటుంబ సభ్యులు తెలంగాణ రాష్ట్రం బాగుండాలని. మా అదృష్టం ఏంటంటే తెలంగాణ ప్రకటన వచ్చింది కూడా డిసెంబర్ 9 రోజే. మరొక అదృష్టం ఏంటంటే 2 సార్లు ప్రధానమంత్రి పదవి వస్తే నాకు అవసరం లేదని చెప్పి ఒక ఆర్థిక నిపుణుడు మన్మోహన్ సింగ్ని ప్రధానమంత్రి చేసి ప్రధానమంత్రి పదవి వదిలిపెట్టుకున్న సోనియా గాంధీ పుట్టినరోజు కూడా డిసెంబర్ 9 రోజుగా కావడం మేము ఎప్పుడు కూడా మర్చిపోలేని రోజు అది. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఇస్తానని చెప్పి ఆమె పుట్టినరోజు ప్రకటించడం, చెప్పిన మాట కట్టుబడి ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ పోయిన తెలంగాణ రావడం. సరే 10 ఏళ్ళ అధికారంలో వేరే పార్టీ ఉండి తెలంగాణ మొత్తం అప్పులపాలు చేసిన ఇవాళ మళ్ళా 2 ఏళ్ళుగా రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ సోనియా గాంధీ కన్న కళల్ని 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల కళలు నెరవేరు సోనియా గాంధీ రుణం తీసుకునే రోజు. మన ఎస్ఎల్పీసీ ఏఎంఆర్పి కెనాలు 450 కోట్లతోని 40 ఏళ్ల కింద తీసుకున్న కెనాలు లైన్ వరకు టెండర్లు పూర్తి అయినాయి. దాని పనులు ప్రారంభించి అలాగే మహాత్మా గాంధీ యూనివర్సిటీలో బీ ఫార్మసీ లా కాలేజీలు కొత్తగా శాంక్షన్ అయినాయి. ఆ 2 కాలేజీలకు శంకుస్థాపన. అలాగే ఇక్కడ పొట్టుగూడ హై స్కూలు మీ అందరికి వెళ్తుంది. 70 ఏళ్ళ కింద నల్గొండలో కిరాయి బిల్డింగ్లో ఉన్న పొట్టుగూడ హై స్కూల్లో ఎంతోమంది మేధావులు దేశ విదేశాలలో ఉన్నారు. అది రెంటెడ్ బిల్డింగ్ ఉంటే అక్కడ ప్లేస్ లేకపోతే ఆర్ఎండ్బి స్థలాన్ని కేటాయించి ప్రతీక్ ఫౌండేషన్ మీద దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. అది ఒక మోడల్ స్కూల్. అది గవర్నమెంట్ స్కూల్ కాదు. హైదరాబాద్లో ప్రైవేట్ స్కూల్ కూడా ఎక్కడ కూడా ఆ విధమైన వసతులు లేదు. టోటల్లీ ఎయిర్ కండిషన్ కంప్యూటర్ కోర్సులతో సహా రేపు దేశంలో మన కంప్యూటర్ యుగపోయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని నేర్పించే విధంగా స్కూల్ కట్టడం జరిగింది. అది కూడా ఇనాగ్రేషన్ ఉంటుంది. ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. బహుశా మొదటి వారంలో ముఖ్యమంత్రి గారి పర్యటన ఉంటుంది. టీఆర్ఎస్ ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే పార్లమెంట్లో భూమి సున్నా వచ్చింది, సర్పంచులు పంచాయతం గెలవలేదు. అందుకనే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గురించి మాట్లాడడం టైం వేస్ట్. కాంగ్రెస్ పార్టీ 20 ఏళ్ళు అధికారంలో ఉంటుంది. నేను ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ మళ్ళసారి కూడా నిన్న మా సీఎం గారికి చెప్తున్నా, ఒకవేళ 153 సీట్లు అయితే 120 సీట్లు పైన గెలుస్తానని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక సీనియర్ నాయకుడిగా గంటాపదంగా ఎందుకు చెప్తున్నానంటే, తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజారాజ్యం అందిస్తున్నాం. ఇవాళ పేదలకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి తేడా గమనిస్తే ఇవాళ 75% పైన సర్పంచ్ని గెలిపించినట్టే మీరు అర్థం చేసుకోవాలి.